ఈసారి పండుగకు అప్పాలు అరిసెలు జర్నీ ఎక్కువ చెయ్యుర్రి అని చెప్దామని మా బాపుకు ఫోన్ కొడితే దావత్లున్న పిల్ల మళ్ళీ తాగు అని ఫోన్ కట్ చేసిండు. అబ్బర నాయన లోకల్ ఎలక్షన్లకు అటు జంగ్ సైరన్ మోగిందో లేదో అప్పుడే ఊర్ల పొంటి దావత్లు చాలు చేసిర్రా ఎట్లా అని అనుకున్నా. అయితే ముందు మురిసినమ్మ పండుగ ఎరగదన్నట్టు సర్పంచ్ అభ్యర్థులు అప్పుడే పైసలు ఆగం చేసుకోకుర్రి అని అంటుర్రు కొంతమంది లీడర్లు. మరి ఎందుకట్లా అంటుర్రో చూద్దాం పారి. లోకల్ ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు. ఇక ముల్లెలన్నీ ఇప్పాలే, అయిన కాడికి పంచాలే, ఓట్లు పుట్లు రాలాలే అన్నట్టే తయారైతుండ్రట కొంతమంది సర్పంచ్ అభ్యర్థులు. ముందుగానే పబ్లిక్ ను వాళ్ళ దిక్కు తిప్పుకునే ఇగురం చేస్తుండ్రట. అయితే అసోంటోళ్ళకే ఇప్పుడు పెద్ద లీడర్లు గట్టిగా సలహాలు ఇస్తాండ్రు. ఏంటిదంటే అటు రిజర్వేషన్ల పంచాది ఇంకా కోర్టులనే ఉన్నది, ఎటు తేలనే లేదు. ఇటు చూస్తేనేమో ఎలక్షన్లకు ముహూర్తం పెట్టిండ్రు. ఇంత సర్కారు వాళ్ళు ఇచ్చిన జీవో చెల్లదు, అంత ఆపుండ్రి అని కోర్టు సార్లు తీర్పిస్తే ఏంది పరిస్థితి అని అడుగుతాండ్రు ఎగస్ పార్టీ లీడర్లు. ఎలక్షన్లో నిలబడాలనుకునే తహతాలాటలు వినాల మిత్రులరా. మహారాష్ట్రలో సేమ్ ఇదే విధంగా ఎలక్షన్ షెడ్యూల్ తర్వాత కోర్టుకు వెళ్ళిండ్రు. సుప్రీంకోర్టు క్లారిటీగా ఇచ్చింది, ఇది చెల్లదు, ఇమ్మీడియట్గా మీరు దిగిపోవాల్సిందే, డీమ్ టు రిమూవల్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిమూవల్ చేసింది. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఈ జీవో ద్వారా ఎన్నికై జిల్లా పరిషత్ చైర్మన్లుగా జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత మొత్తం అందరిని కూడా దింపేసింది కాదా అన్నట్టు. మహారాష్ట్ర సర్కారు వాళ్ళు గిట్లనే జీవో తీసుకొచ్చి రిజర్వేషన్లు ఇచ్చి లోకల్ ఎలక్షన్లు పెడితే గట్ల అయిందని ఆదికి చేస్తుండ్రు కారు పార్టీ వాళ్ళు. అటు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు గిట్లనే ఉన్నాయి. ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఏమంటుర్రో చూడర్రే. ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం, ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ ఎన్నిక పోయే ఈ వేళ కోట్ల పిఎల్ ఎంచుకో ఆపే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని పార్టీలకి, బీసీల కాడి నోటుకొచ్చిన ముద్ద తలదనొద్దు, అందరూ సహకరించండి. 42% రిజర్వేషన్ ఎన్నికలు పోదాము, బీసీ వాళ్ళకి 42% ఇచ్చి తీరుదామనే సంకల్పంతో ఉన్నాం. కాబట్టి మాతో కలిసి రాక మీరు దొంగ నాటకాలు ఆడితే ప్రజలు గ్రహిస్తలేరా? ఇది ఇస్తే ఒకలోళ్ళు ఇయ్యకపోతే ఒకలోళ్ళే. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఎగస్ పార్టీ వాళ్ళు ఓరుస్తలేరు అన్నట్టు మాట్లాడుతుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు. ఇక అది అట్లుంటే లీడర్ల ముచ్చట్లు చేయవచ్చి ఇప్పటికే పల్లెల పోటీ ఎలక్షన్లలో పోటీ చేద్దామని తయారైతున్న వాళ్ళంతా పరిశాన్లు పడుతుండ్రు. పిల్ల ఉట్టక ముందే కుల్ల ఉట్టినట్టు ముందుకు ముందే ఉత్తక పైసలు ఖర్చు చేసుకోవద్దని చెప్తుండేటాలకు ఆ బొర కొడుకు మళ్ళీ ఏమవుతుందో అన్నట్టే ఆగమవుతుండ్రట. మరి ఏమవుతుందో చూసుకుంటూ పోవాలి. ఈ నడుమ అన్ని పండుగలు 2 దినాలే వస్తున్నాయి. ఎవళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఏదో ఒక రోజు పండుగ చేసుకుంటుర్రు. కొంతమంది అయితే ఏడికొచ్చిన పరిశాను పండుగ 2 రోజులు చేసుకుంటే అయిపోయాయి కదా అన్నట్టు కూడా చేసుకుంటుర్రు. గిట్లనే తెలంగాణలో సద్దుల బతుకమ్మ పండుగ కూడా కొంతమంది సోమవారం చేసుకుంటే ఇంతమంది ఏమో మంగళవారం చేసుకుర్రు. అన్నిటికీ మించి సర్కారోళ్ళ సంబరాలు జోరుగా నడిచినాయి చూడుర్రి. పోయి మంగళవారం నాడు గౌరమ్మని ఇంట్లోకేంచి బయటికి ఎట్లా పంపిస్తాం అనుకున్నారో ఎట్టనో గాని ఊర్ల పోంటి సద్దుల బతుకమ్మ పండుగను చాలా దిక్కుల సోమవారమే చేసుకుండ్రు. ఊరు వాడ ధూమ్ధాం గట్టిగా నడిచింది. అయితే కొన్ని జాగాల్లో మాత్రం మంగళవారం కూడా సంబరాలు నడిచినాయి. సర్కారు వాళ్ళు పండుగ 30 తారీఖు నాడు చేసుకోవాలని చెప్పిండ్రు. కాబట్టి పట్నంలో ఉన్న ట్యాంక్ బండ్ మీద జాతర పెద్దగానే చేసిండ్రు. రంగురంగుల లైట్లతోని తీరొక్క ముస్తాబు చేసిండ్రు. అమరవీరుల స్తూపం కాంచెల్లి ర్యాలీ తీసిండ్రు. కళాకారులంతా ఆడి పాడిండ్రు. ఇక ఎక్కడైనా వెనకకు తగ్గుతారేమో గానీ బతుకమ్మ ఆటపాటల కాడ మన అక్కచెల్లెన్లు అస్సలు వెనకకు తగ్గరు. సోమవారం రికార్డులు బద్దలు కొట్టేట్టు పండుగ చేసుకున్నా సరే మళ్ళా మంగళవారం కూడా అంతే ఎత్తున ఆడి పాడిండ్రు. ప్రకృతి దేవతకు పబ్బతి పట్టిండ్రు. అటు హుసేన్ సాగర్ల నీళ్ల మీద తేలే బతుకమ్మలు పెట్టిండ్రు. సెక్రటేరియట్ మీద లేజర్ షో చేసిండ్రు. గిట్లా సర్కారోళ్ళ బతుకమ్మ సంబరాలు జోరుగా నడిచినాయి. ఎప్పటికీ సద్దుల బతుకమ్మ వేడుకలు అన్ని దిక్కులా ఒక్కటే నాడు చేసేటోళ్ళు గాని ఈసారి 2 దినాలు ఘనంగా చేసిండ్రు. టైంకు ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు ఎగ్గొట్టొద్దు, ట్యాక్సులు కట్టకపోతే ఆస్తులు అర్రాజు వాడతాం అని ఐటీ ఆఫీసర్లు బుగ్గులు పట్టిస్తుంటారు. కానీ మన దేశంలో కట్టు తప్పకుండా సర్కార్కు ట్యాక్సులు కట్టేటోళ్ళు చాలా మందే ఉన్నారు. భూమి ఆకాశం తలకిందులైనా ఇటు సూర్యుడు అటు మొలిసిన ట్యాక్సులు కట్టుడు మాత్రం ఆపరు. ఎవళ్ళయ్యా వాళ్ళు అంటే చూడరు మీరు. గంత నీయతి కల్లోళ్ళు ఎవళ్ళబ్బా అనుకుంటారా? ఇంకేవాళ్ళు మందుబాబులు. అబ్బరబాయి బయలే ముచ్చట చెప్పిండ్రు కదా అనుకునేరు. అరే అవునంటే ఈ మల్క దసరా పండుగ గాంధీ జయంతి 2 ఒకటే నాడు వచ్చినాయి. ఓ దిక్కు దసరా పండుగ అంటేనే దావత్ గట్టిగా ఉంటది. ముక్క సుక్క లేనిది పని నడవదాయ.
అటు చూస్తేనేమో అక్టోబర్ 2న గాంధీ జయంతి ఉన్నది. చికెన్ షాపులు, మటన్ షాపులు, బ్రాందీ షాపులు బంద్ పెట్టాల్సిందే. రూల్ అంటే రూలే, ఒకవేళ కాదని తెరిస్తే ఆగం పట్టిస్తాం అంటుర్రు ఆఫీసర్లు. అందుకే ఈసారి యుద్ధానికి ముందుగానే తయారైతుండ్రట అందరూ. పండుగ నాడు ముక్కా సుక్క దొరకదంటుర్రు కాబట్టి ముందుగానే గొంతెచ్చి పెట్టుకుంటే అయిపోయే అన్నట్టు చూస్తుండ్రట. ఇప్పటికే బ్రాందీ షాపులకు గిరాకీ గట్టిగా పెరిగిందట. అందరు ఒక్కటే నాడే కాబట్టి ఆగమాగం అవుతుంది కాబట్టి ముందుగానే ఓ చీజ ఎక్కువైనామాయే కొని పెట్టుకుంటే అయిపోయే కదా అన్నట్టు ఆలోచనలు చేస్తున్నారట. ఇక బేస్తారం గదే పండుగ నాడు ముక్క కూర దుకాణాలు కూడా బందే ఉంటాయి కాబట్టి బుధవారం నాడే కూర కొనుకపోయి ఫ్రిడ్జిలలో పెట్టుకునే ఇగురం చేస్తుండ్రట చాలా మంది. అంటే ఎప్పటికీ పండుగ నాడే దంత గట్టిగా నడిచేది, కానీ ఈసారి ముందు రోజే దుమ్ము లేచేటట్టున్నది. ఎట్లయితేంది ట్యాక్స్ కట్టుడే అంటారు తాగుబోతన్నలు. మరి ఇక చూడాలి ఈసారి దసరా పండుగకు సీసాల మీద సర్కారు వాళ్ళకి ఎంత ఆమ్దానం వస్తుందో. సర్కార్ కొలువులు అన్నాక తాపకొకళ్ళు తబాదాలైపోతూ ఉంటారు. సీట్లు పోస్టులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఈ నడుమనే తెలంగాణలో కూడా పెద్ద ఆఫీసర్ల సీట్లు మారినాయి. ఒక్కొక్కళ్ళు కొత్త సీట్లలో కూర్చుంటుర్రు. ఇక చూడర్రి, 40 ఏండ్లు పోలీసు కొలువు చేసి ఆఖరికి తెలంగాణ డీజీపీ సీట్లో కూడా డ్యూటీ చేసి సర్వీసుకు ఇరాం తీసుకున్నాడు జితేందర్ సారు. 40 ఏండ్ల జిందగీ 40 దినాల లెక్క గడిచిపోయింది అన్నట్టు మాట్లాడిండు. పోత ఇన్నొద్దులు ఎట్టెట్లా పని చేసిండ్రో ఏమేం చేసిండ్రో అన్ని తీర్ల చెప్పుకొచ్చిండు. దేశంలోనే తెలంగాణ పోలీసోళ్ళు నెంబర్ 1 అన్నట్టు మెచ్చుకున్నాడు. కొత్త డీజీపీ శివధర్ రెడ్డి సారు తెలంగాణ పబ్లిక్ కు ఎటువంటి తిప్పల రాకుండా చూసుకుంటాడు, ఆయన అన్ని తీర్ల సమర్థుడు అని చెప్పుకొచ్చిండు. ఇక పోలీసు డ్యూటీ అంటేనే రాత్రి పగలు తేడా లేకుండా ఇంటికి దూరంగా పనిచేయాలి. అందుకే ఇన్నొద్దులు సారుకు సాతిచ్చిన తన ఇంటి వాళ్ళని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుండు. పోలీసు సార్లంతా కలిసి జితేందర్ సార్కు ఘనంగా వీడ్కోలు పలికిండ్రు. ఇక కొత్త పోలీసు బాసు బుధవారం నాడు పగ్గాలు అందుకుంటాడట. అదట్లుంటే మొన్నటిదాకా హైదరాబాద్ కమిషనర్గా పనిచేసిన సివి ఆనంద్ సారు హోంశాఖ స్పెషల్ సెక్రటరీ సీట్లే ఊకుండు. ఇన్నొద్దులు కాకి బట్టలలా కనిపించిన సారు ఇప్పుడు సూటు బూట్ వేసుకున్నాడు. అటు హైదరాబాద్ కమిషనర్ సీట్లే సజ్జనార్ సారు కూకున్నాడు. ఇన్నొద్దులు సూటు బూట్ వేసుకొని కనిపించిన సారు మళ్ళా కాకి బట్టలు వేసుకొని లాఠీ పట్టుకున్నాడు. అయ్యగారులు అన్ని తీర్ల పూజలు చేసినాక వాళ్ళ దీవెనలు తీసుకున్నాక డ్యూటీకి ఎక్కిండు. పట్నంలో ఎసోంటి లొల్లులు కాకుండా పబ్లిక్కి ఎసోంటి తిప్పల కాకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చిండు. అన్నిటికీ మించి డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, రౌడీలు ఈ మూడింటి మీద సారు గట్టిగా నజరేస్తాడట. మరిగా చూడాలి ఎట్టెట్ట చేస్తారో. రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అంటే ఎన్నెన్ని బాధ్యతలు ఉంటాయి. సీఎం తర్వాత సీఎం అంత తరీకు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ను పోలీసు వాళ్ళు ఎంత నియతగా నడిపిస్తారో హోం మంత్రి కూడా అంతే బాధ్యతగా నడిపియాలి. పబ్లిక్కు ఏ తక్లీఫ్లు రాకుండా చూసుకోవాలి. ఇవాళ పండుగ పూట హోంమంత్రి ముచ్చటేందుకు ఇవాళ ఏం లొల్లులు ఉంటాయి అని అనుకుంటుర్రా? లొల్లులేం కాదు కానీ ఆంధ్ర పోలీస్ మంత్రి గీ పొరగాండ్లకు క్లాసులు వీకింది. గా ముచ్చటేందుకు చూడుర్రి. మోటకల్ పాలిటెక్నికల్ కాలేజ్ తప్పు కదా? యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి అంటారా మీకు? వీడికి నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్టర్ కొడుతున్నాడు రోడ్ల మీద, మళ్ళీ ఆ నెలకథలు వేసుకొని కూర్చొని. గిట్లా 18 ఏండ్లు లేని పోరలు బండేసుకుని రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే కాన్వాయ్ ఆపి క్లాస్ బీకింది ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్క. విజయనగరంలో ఉన్న చింతల వలసకించి అక్క కాన్వాయ్ పోతుంటే అడ్డదిడ్డంగా ఉరుకుతుందట స్కూటర్ వేసుకొని. ఇంకేముంది, కాన్వాయ్ ఆపింది, క్లాస్ బీకింది. ఇట్లా అక్క మంత్రి కాక ముందు చదువులు చెప్పిన బంతులమ్మ గిసువంటి పొల్లగాల నదులో పెట్టుడు అక్కకు అలవాటైన పనేనాయే. తెలుసా మీకు? నేను మొబైల్ షాప్ ముందు ఏం చేస్తున్నాను తెలీదా? నేను హోమ్ మినిస్టర్ అవ్వకపోతే టీచర్. మీకులాంటి పిల్లలకి 12 సంవత్సరాలు పాఠాలు చెప్పొచ్చిందా? ఆగో ఇన్నరా, 1 కాదు 2 కాదు 12 ఏళ్ళు చదువు చెప్పిందట మేడం. అందుకనే గిట్లా తిట్టకుండా కొట్టకుండా జోలపాట వాడినట్టు బుద్ధి మాటలు చెప్పింది అన్నట్టు. ఎంతున్నా చదువులు చెప్పిన పంతులమ్మ కదా, అందుకనే గంత శుతి మెత్తగా చెప్పింది. అంతేకాదు బండి తీసుకొని ఒక పొల్లగాళ్ళ అమ్మ నాయనల్ని పిలిపియమని పోలీసు అన్నలకు ఆర్డర్లు వేసింది. ఇంకో పాలు గిసొంటి చిన్న పొల్లగాళ్లకు బండ్లు ఇస్తే బరాబర్ కేసులు రాయాలని గరమైంది కూడా. ఇక ఇదిట్టుంటే ఇటు చూడలే అవయ్య లొత్తొత్తి పెడితే పొత్త నిండా తిన్నాకేం పని ఉంది? గిట్లా గుంటూరు రోడ్ల మీద ఏకిలి శాస్త్రాలు చేస్తుండు బడివేగాడు. 2 గిల్లల బండి వేసుకొని రోడ్డెక్కి షీడగతి కథలు పడుతుండు. ఆంకల జారి పడితే ఏం గాను ఇగిట్లకి షీడగతోని ఎకిలి శాస్త్రాలు చూసి రోడ్ల మీద పోయేటోళ్ళు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేటాళ్లకు షీడగతోని ఎంకులాడే పనిలో పడ్డారు అక్కడి పోలీసు వాళ్ళు. దొరికితే తాతకు తలవాళ్ళు గట్టిగానే పోస్తారు కావచ్చు, మరి లేకుంటేంది? అలసుకోటి సార్లు మీ తరీకలో పారి ఇటువంటి చేయాలంటే మళ్ళొకడు గజ్జును అనకాలే.
గణేశుని కాడ ఆఖరి నాడు లడ్డు, గణనాథుని పంచలు వేలం పాటలు వేస్తారు. దుర్గామాత నవరాత్రులప్పుడు ఆఖరి నాడు అమ్మవారి చీరలు కూడా వేలం పాట వేస్తారు. లచ్చలకు లచ్చలు పెట్టి కొంటారు భక్తులు కూడా. ఎందుకంటే మంచి జరుగుతుంది, అనుకున్న పనులు అవుతాయని నమ్మకం. ఇంతవరకు మంచిగానే ఉన్నది కానీ ఒక అమ్మవారి పూలదండలు కూడా వేలం పాట వేసిర్రట కమిటీ వాళ్ళు. గా ముచ్చటేందో అరుసుకొని వద్దాం పార్రో సార్. 1,05,000 ఆగు లక్ష్మణరావు కుటుంబ సభ్యులు 1,05,000 రూపాయలండి. ఆగో ఇన్నరా 1,05,000కు ఫోన్లోనే వేలం పాట పాడేరు. ఏందో ఎరికేనా అమ్మవారి మెడలేసేటి పూలదండ. ఆవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే పూలదండే. ఉత్త పూలదండకు గంత పైకమైంది అనుకుంటారేమో, ఎవరి నమ్మకం వాళ్ళది. మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలున్న అమలాపురంలో అమ్మవారి మెడలేసేటి పూలదండను ఏలం పాటేస్తే గింత పైకం పెట్టి కొన్నారన్నట్టు. ఆకుల లక్ష్మారావు అనేట ఆయనకు వచ్చింది అమ్మవారి పూలదండేసే భాగ్యం. హైదరాబాద్ లో ఉంటాడు అన్న. ఈ ఏడు కొత్తగేం కాదట నుళ్ళు. పోయిన 12 ఏళ్ల సంది ఇట్టనే వేలం పాట వేస్తనే ఉన్నారట. నమ్మిక ఉన్నోళ్ళు కొంటనే ఉన్నారట కూడా. తొలత వేలం పాట వేసినప్పుడు 4,000కే దండ వేలం పాట పాడితే ఈ ఏడు గింత రేటు పలికింది అన్నట్టు. అయితే దసరా నాడు అమ్మవారి ఊరేగింపు అయ్యేటప్పుడు తొలిదండ గీ లక్ష్మణరావు అన్నే వేస్తాడట. గిట్లా తొలిదండ వేస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తుల నమ్మకం. అందుకనే గన్ని పైసలు పెట్టి అమ్మవారి మెడల తొలిదండేసే భాగ్యాన్ని కొనుక్కుంటా అన్నట్టు గీ అన్న. మస్తు మంది పోటీ పడ్డారు కూడా గా దండ కోసం. పెద్ద ముచ్చటేందంటే అంగుకక్కడ లేకున్నా వీడియో కాల్ మాట్లాడుకుంటా వేలం పాట పాడిలంటే చూడురి అక్కడ వాళ్ళకు ఎంత నమ్మకమో. ఇక బంగారమా బంగారమా ఏం చేస్తావే అనంటే పెళ్లిళ్ళ సీజను పండుగల సీజన్ రాగానే రేటు పెరుగుతా అన్నదట ఆయన. కొత్తగా పెరుగుడేముంది, దినామిత పెరుగుతూనే ఉంది కదా అనుకుంటా బంగారం మీద పాయరం ఉన్న పబ్లిక్ పడేటి రంది. ఏమో పొర్రి గీ బంగారం సల్లగుండా పబ్లిక్ కు కునుకు పడకుండా చేస్తుంది. ఆడపిల్లల పెళ్లి చేయాలంటే అయ్య వాళ్ళకు బుగులు పట్టేటట్టు చేస్తుంది. ఆవు మరి ఇలా ఇంత పెరిగింది బంగారం రేటు. చూడురు ఇక ఎంతుందో ఖరీదు. వామ్మో 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 ఏం బంగారం రా నాయన, పరుగులు పెడుతుంది. బంగారం కొనుడే బంగారం అయింది ఇప్పుడు. అవు మరి బంగారం రేటు తెలిస్తే భయం జ్వరపడుతుంది పెయిలా. నిన్నటికి వాటికే ఏం తక్కువ 1,420 రూపాయలు పెరిగిందంటే చూడు ఇక ఎంత రూపాయల మీద పరుగులు పెడుతుండొచ్చునో మీరే. సొక్కమైన బంగారం తులం ఇప్పుడు అడిటిగా 1,20,000 మీదికెక్కింది. ఒక్క 5 వద్దులలోనే అడిటిగా 4,000 వరకు పెరిగిందంటే ఎట్టు ఉరుకుతుందో ఆలోచన చెయ్యి. ఇక రేపు ఇంత పెరుగుడే కానీ తగ్గేది ఉండదట నుళ్ళు. అటు ఎండేమన్నా తక్కువనా, అది కూడా రువడి మీదనే ఉన్నది. మళ్ళా కిలో మీద 1,000 రూపాయల దానిక పెరిగి 1,60,000 మీదనే అయింది. రాకెట్ ఎక్కినట్టే నేలి గింత అధ్వానం ఎందుకు మీదికి పోతుందంటే దానిక కూడా కత్తుంది. మళ్ళా దునియాల పరిస్థితి మంచిగా లేకనే గిట్లా. అమెరికా పేపర్ ట్రంప్ తాత పుణ్యమే ఇది కూడా. ట్యాక్సుల మీద ట్యాక్సులు వేసుకుంటా ట్యాక్సుల బాంబులు మోగిస్తుడు కాబట్టి గింతగానో రేట్లు పిరమైనాయి అనేది బంగారం ముచ్చట బాగా తెలిసిన వాళ్ళు అంటున్న మాట. ఓ రోజు రేట్లు పిరమైతుంటే ఇంకో రోజు కొనేటోళ్ళు కొంటనే ఉన్నారు కూడా. లేకుంటే రేపు ఇంకెంత పిరమైతుందోనని వాళ్ళ ఆపోచన వాళ్ళది. మరి ఇక అసలే ముంగటున్నది లగ్గాల సీజను. ఆడపిల్లల పెళ్లిళ్లకు బంగారం పెట్టేందుకు అమ్మ నాయనలు ఎంత తిప్పల పడాలనో ఏమో పోండ్రి. మొన్న మన పటాజ్ వార్తలలో ఒక వార్త చెప్పుకున్నాం, యాదికుందా? అదేనుల్లా 150 రూపాయలు పెట్టి టోకెన్ కొంటే ఆఖరి నాడు డ్రా తీస్తాము. లక్కీ డ్రాల పేరు వస్తే ప్రైజులు ఇస్తాము. మొదటి ప్రైజ్ ఏమో మేకపోతు, రెండో ప్రైజు మీరు పెట్టే, మూడో ప్రైజ్ ఏమో ఫుల్ బాటిల్ అని రాసుకున్నాం కదా. అయితే ఈ దసరాకు ఇసొంటి డ్రా ఆఫర్లే కాకుండా ఇంకో ఇచ్చంతరమైన ఆఫర్ పెట్టిండు ఒక అన్న. ఇక ఆఫర్ ఏందో తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. 66 గజాల సోటు, గా సోట్ల సింగిల్ రూము, లోపల బాత్రూము, నీళ్ల ట్యాంకు, నల్ల దిప్పితే వచ్చేటి నీళ్లు. ఇంత పెద్ద సోటుకు రేట్ ఎంతో ఎరికేనా? ఉత్త 500. అవు మీరు వినేది బరాబర్ వాజీబే. 500కే వస్తది. కాకపోతే డ్రా తీస్తే పేరెళ్ళాలి. ఆగో సోటు అమ్ముదానికి డ్రా తీసుడేందంటారా? నేను చెప్పుడు కాదు కనుక తమ్ముడు చెప్తుండేను. ఇక చెప్పకరా తమ్మి యశ్వంత్. 66 గజాలు ఒక 2 సంవత్సరాల నుంచి సేల్కి పెట్టడం జరిగింది. మేము అనుకున్న రేటుకి రాకపోవడం వల్ల ఇలాంటి ఒక స్కీమ్ 500కి ఒక స్కీమ్ ఆలోచన వచ్చింది. మా టార్గెట్ వచ్చేసి 3,000 మంది 500 కూపన్ ద్వారా ఇస్తే మా టార్గెట్ రీచ్ అవుతుందని చెప్పేసి మేము ఈ స్కీమ్ పెట్టడం జరిగింది. నవంబర్ 2వ తారీఖున డ్రా అనేది తీయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవన్నీ వాళ్ళ తరఫున వాళ్ళే చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇన్నరా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లి ఉండేటి యశ్వంత్ అనేటికి తమ్ముడు చేసిన ఉపాయం ఇది. అందుకనే అంటారు కదా ఉపాయం ఉన్నోడు ఉత్తగుండడు అని. ఇదే కావచ్చు పోండ్రి. ఒక్కొక్క టోకెన్ కు 500, మొత్తం 3,000 టోకెన్లు వచ్చినాక డ్రా తీస్తా అంటుండు. అంటే ఓ 15 లక్షల దానిక పైకం వస్తుంది అన్నట్టే. గట్ల 500 కట్టిన దాంట్లో డ్రా తీస్తే పేరు వదిలేదో ఒక్కరికే ఈ సోటు సొంతం అవుతుంది. మనోనికి అనుకున్న రేటు వస్తుంది. 2 ఏళ్ల సంది బేరం పెట్టినా ఎవరు కొనకపోయేటాలకు గిసొంటి ఉపాయం చేసినా అనుకొచ్చిండు. గిట్లయితే పైసలు ఎక్కడికి వస్తాయి, సోటుకు అనుకున్న రేటు వస్తుందని ఉపాయం చేసిండు కావచ్చు. మరి చూడాలే ఉత్త 500కే గంత సోటును సొంతం చేసుకునేటి సుడిన్నోళ్ళు ఎవలో అనేటిదిగా రేపు
ఈ ఇండ్ల పంచాదులు చల్లగుండా తెలంగాణలో ఏ పథకాలకు జరగనన్ని లొల్లి పంచాదులు ఈ ఇండ్ల కాడనే అవుతున్నాయి. పాత సర్కారోళ్ళు ఇచ్చిర్రని ఇండ్లలో ఉంటున్నోళ్ళు, లేదు ఈసారి సర్కారోళ్ళు ఇచ్చిర్రని కొత్తగా ఇండ్లు వచ్చినోళ్ళు ఓ చిన్న నడుస్తలేదు లడాయి. ఇక చూడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఏమైందో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చుడేందో గాని పంచాదులు మాత్రం డబుల్కు డబుల్ అవుతున్నాయి. ఇక అసలు ముచ్చట ఏందంటే ఈ ఇండ్లు అశ్వరావుపేటలు ఉన్నాయి. జనం ఉండబట్టి కూడా షానొద్దులే, కానీ ఇవే ఇండ్లను 2 వద్దుల కింద కొత్త లబ్ధిదారులకు ఇచ్చింది సర్కారు. అందుకే పర్మిషన్ లేకుండా ఉంటున్నోళ్ళందరినీ ఖాళీ చేపి రిపోర్రి అని పోలీసోళ్లను తోల్తే ఊరుకొచ్చిర్రు కాకీలు. ఇక గీడనే రాజుకుంది పెద్ద కయ్యం. ఈడ ఉండబట్టి షానేండ్లు ఇండ్లు కూడా మా పేర్ల మీదనే వచ్చినాయి. నడమల మీరొచ్చి ఖాళీ చేయమంటే మేమేడబో అవసరం ఉంటే వాళ్ళను ఇంకేండన్నా కట్టియమనుర్రి, అంతేగాని ఈడికెంచి కదలే ముచ్చటే లేదని తెగేసి చెప్తుర్రు. అంతేకాదు ఎసొంటి గ్రామ సభ పెట్టకుండా కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసుడు ఇదేం తరీకా అని కోపానికి వస్తుర్రు. అయితే పాత సర్కారు ఏలుబడ్ల ఉన్నప్పుడే ఈ ఇండ్లు వీళ్ళ పేర్ల మీద వచ్చినాయట. అప్పుడు వంచుదామని చూసేటాళ్లకు ఎన్నికల కోడ్ పడ్డది. దీంతోని ఆ పంచే కార్యం అయిపోయింది. ఇక ఇల్లొచ్చింది రేపో మాపో అండ్లకు పోదామనుకున్న లబ్ధిదారులంతా పిట్టకు పెట్టినట్లు ఎదురు చూసిర్రు. ఆయన పంపకాల ముచ్చట ముంగడబడలేదు. అట్లా సొంతిల్లు లేక కిరాయిలు కట్టే తాకత్ లేక చాలా అవస్థలే పడ్డరట. ఆఖరికి ఎట్లయినా అవి మన పేర్ల మీదనే వచ్చినాయి కదా, పాన్రి పోయి మన ఇండ్లలో మనం ఉందాం అని అందరికందరూ వచ్చి తావు టీకాన పెట్టిర్రు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళా ఖాళీ చేయాలి అని ఆర్డర్ వచ్చింది. మరిగా అధికారులు ఏం చేస్తారో ఏమో గాని అటు ఇండ్లలో ఉంటున్నోళ్లకు ఇటు కొత్తగా ఇండ్లు వచ్చినోళ్లకు ఎవ్వరికీ తుర్తి లేకుండా పోయింది. మన దేశంలో క్రికెట్ ఆట అంటే మస్తు కాయు చేస్తుంటారు చాలా మంది. అందులో వరల్డ్ కప్ గెలిచిన రాణి కిక్కు పాలి దేశం పాకిస్తాన్ మీద గెలిస్తే మాత్రం అభిమానుల సంబరానికి అంతుండదు పంతుండదు. అగో అట్లా ఈ నడుమైన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లా మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళను ఉతికారేసిర్రు. అయితే ఫైనల్ మ్యాచ్ గెలిపించిన హీరో ఎవరిలో ఎరికేనా? ఇంకెవళ్ళు మన తిలక్ వర్మనే. దేశమంతా తలెత్తుకునేటట్లు చేసిన ఈ పొల్లగాంధీ మన హైదరాబాదే. అందుకే గాలి మోటార్ డిపోలో దిగంగానే జోర్దార్గా ఎదుర్కొర్రు అభిమానులు. పాకిస్తాన్ మీద తోపు తురు ఆటాడి ఇండియాను ఒడ్డున పడేసిండు. అది కూడా మన పట్నం పొల్లగాడు. ఇంతకంటే గొప్ప ముచ్చటేముంటదని అందరూ తారీఫ్ చేసిర్రు. ఇక పట్నం రాగానే సీఎం రేవంత్ సార్ను కలిస్తే సార్ కూడా మంచిగా ఆడినవాయ్ ఆ తిలక్ అని మెచ్చుకొని షెల్లబట్ట కప్పి సత్కరించిండు. ఇటు తిలక్ కన్నా క్రికెట్ బ్యాట్ ను సార్కు గిఫ్ట్ కింద ఇచ్చిండు. ఒక్క మన తెలంగాణే కాదు దేశం అంతా ఇప్పుడు తిలక్ వర్మ పేరే మారుమోగుతుంది. ఇక మ్యాచ్ రంజు మీద నడుస్తున్న యాళ్ళ నువ్వు మైదానంలో దిగినవు, అప్పుడు నీకెట్లా అనిపించింది అని అడిగితే ఇగో గిట్ల సమాధానం చెప్పిండు. వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. గాదన్నట్లు మైదానాలకు పోయిన కాడ నుంచి నాకు దేశం తప్ప వేరే ధ్యాసే లేదు. చివరి దాకా నిలబడి దేశాన్ని గెలిపియాలనేదే టార్గెట్ గా పెట్టుకున్నా. అనుకున్నట్లే పని పూర్తి చేసిన అని చెప్పుకొచ్చిండు. అయితే తిలకాట చూసి ఇప్పుడు చాలా మంది కోహ్లీతో పోల్స్తుర్రట. అగోగా పోలిక నాకు సంబరం అనిపిస్తుంది గాని అదో పెద్ద బాధ్యత అన్నట్లు మాట్లాడిండు. అంతేకాదు పాకిస్తాన్ ఆటగాళ్లు గడికోసారి రెచ్చగొట్టాలని చూసిర్రట, కానీ మనసంతా ఆట మీదనే పెట్టిన. అందుకే ఇయాల మనం ఇంత గొప్ప విజయం సాధించినాం. వచ్చే వరల్డ్ కప్ కొట్టుడే తన టార్గెట్ అన్నట్లు మాట్లాడిండు. అట్లనే ట్రైనింగ్ తీసుకున్న క్రికెట్ అకాడమీ పోయి అంతా కలెదిరిగిండు. ఇక ఇదివరకే ఆటల మంచి పేరు తెచ్చుకున్న మన హైదరాబాదీ సిరాజ్ మియాకు పోలీసార్లు డిఎస్పీ పదవిచ్చి గౌరవిచ్చిర్రు. మరి పాలి దేశపోని పొరక సర్చిగొట్టిన తిలక్ ను కూడా ఓ కట కనిపెట్టుర్రి సార్లు అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు.